వికారాబాద్ చరిత్రలో ముఖ్యంగా నవాబ్ సార్ వికార్-ఉల్-ఉమ్రా పేరు మీదుగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది. 2016లో వికారాబాద్ ఒక జిల్లాగా ఏర్పడింది. పూర్వపు రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా నుండి 18 మండలాలను కలిగి ఉంది. ఇక్కడ అనంతగిరి కొండలు, 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన అనంత పద్మనాభ స్వామి ఆలయం వంటి చారిత్రక ప్రకృతి సౌందర్య స్థలాలు ఉన్నాయి. వికారాబాద్ పట్టణానికి నవాబ్ మొహమ్మద్ ఫసలుద్దీన్ ఖాన్కి సర్ వికార్-ఉల్-ఉమ్రా బహదూర్ పేరు పెట్టారు. 2016 అక్టోబర్ 11న వికారాబాద్ ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లా రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దుని పంచుకుంటుంది. ఈ కొండలు తెలంగాణలోని దట్టమైన అడవులలో ఒకటిగా పరిగణించబడతాయి. ఇక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం సుమారు 1300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ కొండ నుండి నీరు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్లకు ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో 18 మండలాలున్నాయి. ఇవి 2 రెవెన్యూ విభాగాలుగా విభజించబడ్డాయి.